అండ్ ఆల్సో బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకుందాం. ఇది బాగా మనం బీట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, గరం మసాలా వేసుకొని మిక్స్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం టిక్కీస్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ టిక్కీస్ని ఒక్కొక్కటిగా తీసి ఎగ్ మిక్స్చర్లో మిక్స్ చేసి నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బ్రెడ్ క్రమ్స్లో కూడా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అంతే అండి, మనం ఇలాగా ఎగ్ మిక్స్చర్లో అండ్ బ్రెడ్ క్రమ్స్లో మిక్స్ చేసుకుంటూ ఆ టిక్కీస్ని ఫ్రై చేసుకోవడం. లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఎక్కువ మనం హైలో పెట్టేసామంటే అది మాడిపోతుంది. సో దగ్గరలో ఉండి స్లోగా కుక్ చేసుకుంటూ ఉండాలి, ఫ్రై చేసుకుంటూ. ఇక్కడ నేను అల్లం పేస్ట్